అమెరికా తరహాలో మీ మొబైల్ నెంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ బిల్ పే అందుబాటులోకి వచ్చిన తర్వాత సమయం, శారీరక అలసట తగ్గింది. మీ సేవ ద్వారా ప్రభుత్వ బిల్లుల చెల్లింపు సులభతరమైనప్పటికీ సమయాభావం వల్ల మీ సేవా కేంద్రాలకు వెళ్లలేక ప్రత్యామ్నాయంగా బ్యాంకింగ్ ద్వారానే బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యమిస్తున్నారు ప్రజలు. గతేడాది చివర్లో పెద్ద నోట్ల రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వివిధ మొబైల్ అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం వేలిముద్ర ద్వారా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు భీమ్ యాప్ను కూడా అందుబాటులోకి తెస్తుంది కూడా. దీంతో క్యాష్లెస్ చెల్లింపు విధానాలన్నింటికీ ఆధార్ నెంబర్ కీలకంగా మారిపోతుంది. భీమ్ యాప్ వినియోగం కూడా ఆధార్ నెంబర్ అనుసంధానంతోనే ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే అన్నింటికీ అనుసంధానం చేయడానికి ఆధార్ నెంబర్ ఎంత కీలకమో వాటి కార్యకలాపాల నిర్వహణకు మొబైల్ నెంబర్ అంతే కీలకం. ఒక విధంగా చెప్పాలంటే ఆధార్ నెంబర్ ఉన్నా మొబైల్ నెంబర్ ద్వారా కన్ఫర్మేషన్ లేకపోతే కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ ద్వారా నిర్వహించే క్రయ విక్రయాలు, నగదు రహిత చెల్లింపులు, ఈమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సైట్లు, జాబ్ అప్లికేషన్, చివరికి ఉద్యోగం పొందాలన్నా, పరీక్ష రాయాలన్నా మొబైల్ నెంబర్ లేకపోతే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా మొబైల్ నెంబర్ వన్ టైం పాస్వర్డ్తో లింక్ పెట్టారు. ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కు ఓటీపీ తప్పనిసరి అనే నిబంధన అమల్లోకి వచ్చింది. పేటీఎం, ఇతర ప్రైవేట్ బిల్ పే మొబైల్ యాప్లు కూడా మొబైల్ ఓటీపీ కన్ఫర్మేషన్ ద్వారానే చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసే విధంగా రూపొందించబడ్డాయి. సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని అప్లికేషన్లు మొబైల్ ఓటీపీతోనే కార్యకలాపాలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క మొబైల్ నెంబర్ అమెరికా తరహాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్గా మారిపోతుందన్నమాట. హ్యాకర్లు, వైరస్, ఆన్లైన్ డేటా చోరీ తదితరాల వల్ల మొబైల్ నెంబర్ ద్వారా అనుసంధానమయ్యే మన వ్యక్తిగత వివరాలు, స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసిన వివరాలు వేరే వారి చేతుల్లోకి చేరవచ్చు. దీన్ని నివారించాలంటే రెండో మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బంధువులు, స్నేహితులు, బిజినెస్, జాబ్, షాపింగ్ తదితర బయట కార్యకలాపాలకు ఒక మొబైల్ నెంబర్ను వినియోగించాలి. అంటే కేవలం మాట్లాడే అవసరాల కోసం ఒక మొబైల్ నెంబర్ వినియోగించాలన్నమాట. ఈ నెంబర్ను ఎలాంటి వ్యక్తిగత వివరాలు, ఆన్లైన్ కార్యకలాపాలకు వినియోగించవద్దు. ఇక ఈ రెండో నెంబర్ కేవలం ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ బిల్ పే తదితర కీలక కార్యకలాపాలకు వినియోగించాలి. ఈ నెంబర్ను సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉంచాలి. ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. భద్రతా పరంగా ఇది అత్యంత ముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే ఏటీఎం, క్రెడిట్ కార్డుల పాస్వర్డ్లను ఎంత గోప్యంగా ఉంచుతామో ఆ విధంగానే ఆన్లైన్ కార్యకలాపాలకు వినియోగించే మొబైల్ నెంబర్ను అలాగే గోప్యంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.